వెరికోజ్కి అంటే ఒకసారి సర్జరీ అయిన తర్వాత పోస్ట్ సర్జరీ లేకపోతే ప్రీ సర్జరీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏమైనా చెప్తారా ఒకసారి? రైట్. సో మా పరంగా ఈ వాస్కులర్ పేషెంట్స్ వెరికోజ్ వెయిన్స్కి అసలు ఏమాత్రం జాగ్రత్తలు ఏం అక్కర్లేదు. ప్రీ ప్రొసీజర్ వాళ్ళ పొద్దున్న వచ్చి చాలామంది అప్పుడే చేయించుకుందామని డిసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఫాస్టింగ్ 2-3 అవర్స్ మేము అప్పటికప్పుడే పెట్టి చేసేస్తాం. సో మాకు వేరే టెస్టులు చేయటం అగైన్ మా కాన్సెప్ట్లో ఏంటంటే ఈ ఎక్సెసివ్ మానిటైజేషన్ మాకు లేదు. వాళ్ళు మీరు డబ్బులు చేసుకోవాలని మాకు లేదు. సో వీ డోంట్ డూ అన్నెసరీ టెస్ట్. ఒక 10 బ్లడ్ టెస్ట్ చేసేస్తాం మా పేషెంట్స్ అందరికీ. పోస్ట్ కూడా అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి ప్రికాషన్స్ కూడా లేవు. వెంటనే పని చేసుకోవచ్చు, వాళ్ళు జాబ్కి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు ఏం చేసుకోవచ్చు. పాయింట్ ఒక్కటే ఏంటంటే ఈ వెరికోజ్ వెయిన్స్ స్టేజెస్లో ఎర్లీ స్టేజ్లో వెయిన్స్ ఉంటాయి. నెక్స్ట్ వెయిన్స్ కనిపిస్తాయి, దాంట్లో కొంచెం నొప్పులు స్టార్ట్ అవుతాయి, దాంతో బ్లాక్ కలర్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత పుండు స్టార్ట్ అవుతుంది. ఈ పుండు వచ్చిన వాళ్ళకి ఆ పుండు కారణంగా కొన్ని రోజులు రెస్ట్ అడ్వైస్ చేస్తాం అయిన తర్వాత. సో వెన్ ఐ సే ఇట్ ఈస్ నో రియల్ పోస్ట్ ఆఫ్ కేర్, వాట్ ఐ మీన్ ఇస్ ఫ్రమ్ మీరు ఎలా వచ్చారో అలా పంపిస్తాం మిమ్మల్ని, అది కరెక్టే. బట్ మీరు వచ్చిన స్టేజ్ కూడా మ్యాటర్ అవుతుంది. కరెక్ట్. సో చాలామంది కాళ్ళు 4 సెంటీమీటర్ పుండు పడిపోయి నొప్పితో వస్తారు. అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఒక 10 రోజులు రెస్ట్ తీసుకోవాలి, కాళ్ళు కట్టుకోవాలి, మందులు తీసుకోవాలి. సో మేము మామూలుగా ఫస్ట్ సింపుల్ కేసుకి అయితే మందులు కూడా పెట్టాం, 3-4 డేస్ పెడతామంతే పంపించేస్తాం, చిన్న ఓరల్ యాంటీబయాటిక్. బట్ పెద్ద పుండు పండుగ వచ్చారనుకోండి మీకు ఐవి యాంటీబయాటిక్స్ పెడతాం. సో దిస్ విల్ చేంజ్. ఆ పర్సన్ టు పర్సన్ డెఫినెట్గా కొంతవరకు మార్పు ఉంటుంది. ఇకపోతే టెక్నాలజీ, నేను ట్రెడిషనల్గా ఈ వెరికోజ్ వెయిన్స్కి చేసేది లేజర్. అంటే చిన్న సూది పెట్టి ఒక చిన్న పుల్ల పెట్టి ఆ పుల్ల చివర లేజర్ ఉంటుంది, దాని తద్వారా దాన్ని వాడుకొని ఆ వెయిన్స్ని కరిగిచ్చేస్తాం. ఇంకా మోడర్న్ టెక్నాలజీ వచ్చింది, దాన్ని గ్లూ అంటాం. సో అట్లానే చిన్న పుల్ల పెట్టి ఒక చిన్న బంకలను విడిచి వదిలేస్తాం. అది చేసుకుంటే మరీ వెంటనే వెళ్ళిపోవచ్చు, అంటే లేజర్ తర్వాతనే 1 అవర్కి వెళ్ళిపోవచ్చు. గ్లూ అంటే లిటరల్గా లేచి నడుచుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత అక్కడ బర్న్ అయిన నర్వ్స్ని అబ్జర్వ్ అయిపోతాయి, సీల్ చేసేసి బర్న్ చేస్తాం, ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతాయి. అగైన్ ఇది ఒక పెద్ద మొదట్లో వచ్చిన కొత్తలో డౌట్ అందరికీ, అదేంటి ఒక కుట్టు లేకుండా మీరు చేస్తున్నారు, మా ఊర్లో అసలు మీరేం చేయలేదని చెప్పారు, వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను బాబు మీకు ఇంకా అడ్వాన్స్ సర్జరీ అయింది, న్యూ టెక్నాలజీ, చాలా రోజులు ఇట్ టుక్ మీ లాంగ్ టైం కన్విన్స్ దెమ్. ఇప్పుడు కూడా అడుగుతారు, అదేంటి మీరు కుట్టేయలేదు, మీరే చేశారా, కుట్టేయలేదు, అది ఎలా అవుతుంది, ఆపరేషన్ పడుకోబెట్టి లేపేశారా? అరే మీరు లేచే ఉన్నారు కదండి. సో పడుకోబెట్టం కూడా వాళ్ళని, దర్ ఆర్ వైడ్ అవే, బట్ స్టిల్ దే హ్యావ్ దట్ డౌట్ బికాస్ దే ఆర్ సో యూస్ ద ట్రెడిషనల్ సర్జరీ. ఓకే. బట్ దెన్ ఐ ఆల్వేస్ బిలీవ్ బెస్ట్ మనం ఇచ్చామంటే ఎప్పుడు కూడా మన రికగ్నిషన్ వస్తుంది. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్. హాయ్, దిస్ ఇస్ ఈషా చావ్లా. దిస్ ఇస్ మనారా చోప్రా. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.